గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. చిరు చిరు జల్లుల తొలకరికే చిగురులేసే గోరింట, ఎర్ర ఎర్రని హరివిల్లై అమ్మాయిల చేతుల నిండా. చిరు చిరు జల్లుల తొలకరికే చిగురులేసే గోరింట, ఎర్ర ఎర్రని హరివిల్లై అమ్మాయిల చేతుల నిండా. ఆషాఢ మాసంలో గోరింట, ఆషాఢ మాసంలో గోరింట, అందాల మహారాణి అయ్యనంట. గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. కాళ్ళ నిండుగా పారానితో కన్నె పిల్లల అందాలు, భక్తితోనూ పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు. కాళ్ళ నిండుగా పారానితో కన్నె పిల్లల అందాలు. ఒక డౌట్ అండి, చిన్న డౌట్. ఆషాఢ మాసంలో గోరింతాకు ఎందుకు పెట్టుకుంటారు? అంటే నీకేదో తెలిసి ఉంటదిగా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. తెలియదు మేడం, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీ అందరూ ఏమనుకుంటున్నారు? రావాలని మేడం, ఇంకా తెల్లగా ఉండాలని, ఇంకా ఎర్రగా పడితే మంచి ఎర్రగా పడితే ఎర్రగా పడితే నల్లగా పడితే నల్లమగుడు వస్తాడు. ఇంకా సునీత నువ్వేమనుకుంటున్నావు? నేను అసలు ఏం అనుకోవట్లేదు మేడం. ఏం అనుకోవట్లేదా వాణి నువ్వు? ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిగా మేడం, ఏ మొగుడు వచ్చినా ఒకటే అనుకుంటుంది. అంతేనా? మామూలుగా ఆషాఢ మాసంలో గోరింతాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు, ఇట్లాంటి సామెతలు చెప్తుంటారు పెద్దోళ్ళు కదా. అలాగే ముత్తైదువులు ఆషాఢ మాసంలో గోరింతాకు పెట్టుకుంటే మంచిదని కూడా చెప్తుంటారు. ఇదంతా ఒకటైతే మన పెద్దోళ్ళు చెప్పిన శాస్త్రం అయితే, జనరల్గా మనకి ఇప్పుడు గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి వస్తాం కదా, వర్షాలు పడుతుంటాయి. ఆ వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్గా ఈ క్రిములు ఇవి ఎక్కువ అవుతాయి అందరికీ. వీటి వల్ల ఏంటంటే బాడీలో ఉన్న హీట్ ఇవన్నీ బయటకు వచ్చి జ్వరాలు, దగ్గులు, జలుబులు ఎక్కువ వస్తుంటాయి. అప్పుడు ఏంటంటే గోరింతాకు పెట్టుకోవడం మూలంగా మీ బాడీలో ఉన్న హీట్ అంతా లాక్కుని మీ బాడీని కూల్ చేస్తుంది. అందుకని దాని గురించి అని చెప్పి ఈ వర్ష ఋతువు స్టార్ట్ అయినప్పుడు ఈ గోరింతాకు కూడా మంచి చిగురు వస్తుంది కదా, అది తీసుకుని ఇలా రుబ్బుకుని ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిది అని చెప్తారు. ఆ మంచిది అంటే ఎందుకు అంటే మన బాడీకి, శరీరానికి మంచిది అని చెప్తారు. అందు గురించి చెప్తారు, బాడీకి చలవ చేస్తుందని. అందుకని గోరింతాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధ గుణాలు ఉండటం మూలంగా అందుకుని ఈ టైంలో వర్షాలు పడే టైంలో మెయిన్గా పెట్టుకుంటే మంచిది అని చెప్తారు. ఓకేనా, అర్థమైందా? గోరింతాకు తీసుకుని రుబ్బుకుని ఓపిక్గా బాగానే పెట్టుకుంటున్నారు. మీరు పెట్టుకోవడమే కాకుండా నాకు కూడా పెడుతున్నారు. చుక్క దాని చుట్టూ చాలా చుక్కలు పెడుతుంది తెలుసు. మధ్యలో ఒక మూన్ ఒకటి, ఇదిగో లత పెడతాను చూడు, మూను, దాని చుట్టూ స్టార్స్ ఇదైనా వేస్తుంది దీంతో కూడా. భక్తితోనూ పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు, చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట. చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట, ఒకరికి ఒకరు ఆనందముతో పెట్టిరంట. గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. పండు ముత్తైదువలు అమ్మవారి రూపాలు, ఆడవారికి ఐదవతనముగా చేతు నిండా గోరింటాకు. పండు ముత్తైదువలు అమ్మవారి రూపాలు, ఆడవారికి ఐదవతనముగా చేతి నిండా గోరింటాకు. సౌభాగ్యానికి ప్రతిరూపం గోరింట, సౌభాగ్యానికి ప్రతిరూపం గోరింట.
వర్షిణి గోరింట మా ఆషాఢ మాసం స్పెషల్ గోరింటాకు వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాం. మా ఆషాఢ మాసం సందర్భంగా మా వాళ్ళు మా కింద ఒక గోరింటాకు చెట్టు ఉంటే అది కోసుకొచ్చి దాన్ని రుబ్బి గోరింటాకు పెట్టుకున్నాము అందరం. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.